ఈరోజు ప్రభుత్వం తరఫున మరి గౌరవ కలెక్టర్ గారు రంజాన్ ఇఫ్తార్ మరి ఈరోజు జిల్లా మొత్తంని పిలిపించి దాదాపు 3000 మందిని ముస్లిం సోదరులు పిలిపించి ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు సత్తుపాటి ప్రసాద్ గారు అయితే ఎంతైనా ఖర్చు కానీ మన ముస్లిం సోదరులు సంతృప్తిగా భోజనం చేసుకోవాలని ఆయన ముందుకు రావడం ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనేమే ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు క్షేమంగా సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకులు నారా లోకేష్ గారి ఆలోచన. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపు 3000 మందికి పైగా ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, ఇదంతా ముస్లింలు పక్షపాతులు. ముఖ్యంగా గతంలో ఇమాం మౌజూములకి ఎక్కడెక్కడ రూపాయలు రిలీజ్ చేసింది లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతగా ఏదైతే పెండింగ్ ఉన్నాయో 90 కోట్ల రూపాయలు ఇమాం మౌజూములకి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు గత 6 నెలలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కానీ ఈరోజు 45 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు భాగంగా ప్రోగ్రామ్ జిల్లాలో జరుపుకోవడం చేసింది. ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొనడం జరిగింది. సుమారు 2000 మంది దాకా మన జిల్లాలో చేయడానికి అవకాశం దొరికింది. అందరికీ నా జిల్లాలో ఉన్న ముస్లిం అందరికీ కూడా నాకు నా తరఫు నుంచి నమస్కారం అండి. ఈరోజు అనంతపురం జిల్లా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి వర్గము ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమ అభివృద్ధిని నోచుకొని ఈరోజు సంతోషంగా రాష్ట్రం అంతా ఉండాలి, రాష్ట్ర ప్రజలు ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ముస్లిం సోదరులందరికీ కూడా అభివృద్ధి సంక్షేమము పరిపాలన చేస్తూ ఈరోజు ఆగిపోయినటువంటి స్కీమ్స్ని కూడా ఈరోజు పునరుద్ధరిస్తూ వాళ్ళ సంక్షేమానికి పెద్దపీఠం వేయడము చూస్తూ ఉన్నాము. ఎన్నికరా ప్లీజ్.
Sari Raja.